వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కానీ ఈ వీడియో చూసినప్పుడు నాకు సూపర్ అంటే సూపర్ సంతోషం వేసింది, చాలా గర్వంగా అనిపించింది. అసలు నేను చూస్తుంది కళా నిజమా అనిపించింది. విశ్వాసం గల నాయకుడు అడుగులు నడిపిస్తే ఆ విశ్వాసంతో విధ్వంసం సృష్టించాలనుకున్న మనిషి ప్రపంచం అందరూ చప్పట్లు కొట్టే విధంగా మారతాడని కళ్ళ ముందు కనిపించింది. మీలో ఇప్పటివరకు ఈ వీడియో ఎంతమంది చూసారో నాకు తెలియదు. నేనైతే ఒక 2-3 టైమ్స్ చూశాను. ఎందుకు అంటే వాళ్ళంతా మాజీ నక్సల్స్ అట. వీళ్ళు నిజంగా మోడల్సా లేకపోతే మాజీ నక్సల్సా అని ఆశ్చర్యం వేసింది ఆ వీడియో చూస్తున్నంతసేపు. వాళ్ళ ర్యాంప్ వాక్, వాళ్ళ డ్రెస్సింగు ఒక ప్రొఫెషనల్స్ చేసినట్టుగా. అసలు వీళ్ళు ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు అడవుల్లోకి వెళ్ళి జీవితాలని నాశనం చేసుకున్నారు అనిపించింది. ఈ విషయంలో మోదీ గారికి భారతీయులందరి తరపు నుంచి కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. ఇంత పొగడ్డానికి కారణం ఏంటి అనేది తెలియాలంటే ఒక వీడియో చూపిస్తా, చూడండి. बल्कि हमारी पहचान, हमारी परंपरा, हमारी विरासत का प्रतीक है। धन्यवाद देती हूँ कि इस कल्चर को यहाँ पे उपस्थित रखा, बस्तर के लोग को आके यहाँ पे कार्यक्रम में शामिल किया और परफॉर्मेंस का मौका दिया। धन्यवाद सर आपको। చూశారు కదా, ఒకరు విధ్వంసం వైపు నడిపిస్తుంటే ఒకరు విశ్వాసం వైపు నడిపిస్తున్నాడు. మీరు చూసింది ఛత్తీస్గఢ్లో బస్తర్ ప్రాంతం. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. దశాబ్దాలుగా నక్సల్స్ చెరలో ఉండేది. గ్రామాల్లో అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనిపించేది కాదు. ఆదివాసులకు, గ్రామస్తులకు కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కాదు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమిత్ షా మార్చి 30 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేయాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత బస్తర్ ప్రాంతాన్ని నక్సల్స్ చెర నుంచి విడిపించడమే కాదు, లొంగిపోయిన నక్సల్స్ని సామాన్య జనశ్రవంతిలోకి వచ్చిన అటు పురుషులు కానీ మహిళలు కానీ అనేక అవకాశాలు కల్పించారు. వీళ్ళతో ఒక స్పెషల్ హోటల్స్ పెట్టించారు. అలాగే అక్కడ టవర్స్, మొబైల్ సిగ్నల్స్, రోడ్లు. అసలు ఒకప్పుడు బస్తరేనా ఇది, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు నిజంగా మాజీ నక్సల్సా, ఇంత బాగున్నారు, ఇంత మర్యాదగా ఉన్నారు, అసలు వీళ్ళు నక్సల్స్ అంటే నమ్మలేకపోతున్నా అన్నట్టుగా వాళ్ళ జీవితాల్లో మార్పులు తీసుకొచ్చారు. అంతేకాదు వాళ్ళలో విశ్వాసాన్ని మెరుగుపరుచుకునేందుకు చేనేత వస్త్ర పరిశ్రమ, మొన్న చేనేత వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన డే రావడంతో వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళడం కోసం వాళ్ళందరి చేత చేనేత బట్టలు ధరిపించి, ఇందాక మీరు చూశారు కదా, ఒక ర్యాంప్ షో, ఫ్యాషన్ షో నిర్వహించారు. అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో నాకు తెలియదు. మాజీ నక్సల్స్ అంటే నిజంగా భయపడతారు జనాలు. ఆ భయాన్ని పోగొట్టి జనాల్ని వాళ్ళను ఏకం చేస్తూ జనజీవన స్రవంతిలోకి కలవడం ద్వారా కొత్త ఉత్సాహంతో, జీవితం మీద కొత్త ఆశలతో అడుగులు ముందుకు వేయడానికి, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి ఏదైతే ర్యాంప్ వాక్ చేయించారో, వాళ్ళ ఆత్మవిశ్వాసం చూసిన తర్వాత ఒక సరైన నాయకుడు దేశాన్నే కాదు దేశంలోని ప్రజల జీవితాలను కూడా మార్చాలనుకునే నాయకుడు, తప్పు చేసిన వాడిని కూడా క్షమించేసి ఆ తప్పుడు మార్గం నుంచి బయటకు వచ్చి జనాలలో తమను తాము నిరూపించుకుంటే ఎంత గౌరవం ఉంటుంది అని చూపించే నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకులు కోహినూర్ వజ్రం లాంటి వాళ్ళు నరేంద్ర మోదీ గారు. నిజంగా ఈయన ప్రభుత్వానికి మాత్రమే ఇలాంటివి సాధ్యమైంది. స్వతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో ఎవరైనా ఇలాంటివి చేశారా నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందుకే ఇలాంటి నాయకుడు ఈ దేశానికి కావాలి అని నేను చెప్తూ ఉంటాను. అది నిజమా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఆ ర్యాంప్ వాక్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సూపర్ 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 సూపర్
మీలో ఇంత టాలెంట్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకున్న ప్రతిభను గుర్తించుకొని ఆయా రంగాల్లో ముందుకెళ్ళి మంచి సక్సెస్ తోటి వేల లక్షల మందికి ఆదర్శంగా మారాలని, అంతమందికి మీరు ఉపాధి కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతనందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.